నిన్న ఒక కాంగ్రెస్ పార్టీలో ఒక ఘటన చోటు చేసుకుంది. వింత ఘటన, గమ్మత్ అయింది. మొత్తం ఏ పోరాలు కొట్టుకునేట్టు ఉంది. ఏంటి అంటే నాగార్జున సాగర్ కృష్ణమ్మ వాటర్ను నాగార్జున సాగర్ సంబంధించినటువంటి నీళ్లను విడుదల చేయడానికి 3 మంత్రులు పోవాల్సి ఉండే అక్కడికి. శంషాబాద్ లో స్టార్ట్ అయ్యి ఎవరెవరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ శాఖ మంత్రి, తర్వాత ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, తర్వాత పాత ఇన్ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి. ఈ 3 మంత్రులు హెలికాప్టర్ లో శంషాబాద్ లో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ పోయి నాగార్జున సాగర్ లో ఆ గేట్లను ఎత్తేసి తర్వాత వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ పోచంపల్లిలో ఒక ప్రోగ్రాం ఉంది, యాదాద్రి భువనగిరి జిల్లాలోనే ఆలేరులో ఒక ప్రోగ్రాం, తర్వాత వరంగల్లో ఒక ప్రోగ్రాం, ఇట్లా ఆ షెడ్యూల్ మొత్తం ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్పినట్టు పొద్దుగా 9 గంటలకే రావాలి, 10 గంటలకు బయటే ఉన్నట్టు. 9 గంటలకి రావాలంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి అడ్లూరు లక్ష్మణ్ వచ్చి కూర్చున్నాడు. ఇక ఈ ఛాయ్ తాగిరు, పేపర్ చూసిరు, అటు చూసిరు, ఇటు చూసిరు, అటు చూసిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాలేదు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి రాకపోయేసరికి కోమటిరెడ్డి 10 గంటలకే వచ్చినట్టు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 గంటలకు వస్తావా, నన్ను 9 గంటలకి రమ్మని నీళ్ళు కూడా కూర్చున్నా, అటువా ఇటు పొద్దువా అని చెప్పేసి సీరియస్ అయ్యి 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వేసుకొని వెళ్ళిపోయినట్టు. అటు నాగార్జున సాగర్కి రాలేదు, పోచంపల్లికి రాలేదు, కనీసం ఆలయంలోనన్నా జరిగిన ప్రోగ్రామ్కి కోమటిరెడ్డి వెంకరెడ్డి రావాలి కదా, రాలేకపోయాడు.